నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. గత వారం పరిటాల హత్య వెనుక ఏం జరిగింది అనే విషయాలను చర్చించుకున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ విజయం ఎలా అందించారు, ఆయన మరణం గురించి మాట్లాడుకుందాం. సంక్షేమ పథకాల లబ్ధిదారులు అండ ఒకవైపు ఉన్న ప్రతిపక్షాలు ఏకమై వైఎస్ పాలనలో అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగించటం, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం సైతం పెద్ద ఎత్తున ఓట్లు గండి కొట్టే పరిస్థితి రావడంతో 2009 ఎన్నికలలో గెలుపు కోసం బాగానే కష్టపడాల్సి వచ్చింది. మొదట్లో పీఆర్పీ కాస్త భయపెట్టినా ఎక్కువగా టీడీపీ నష్టపోతుందని గ్రహించిన తరువాత కాస్త ధైర్యంగా తన వ్యూహాన్ని అమలు చేశారు. టీడీపీ వెంట వామపక్షాలు టీఆర్ఎస్ ఉన్నాయి. అయినా సరే ఒంటరి పోరాటానికి దిగటమే కాదు, 33 ఎంపీ స్థానాలు గెలిచగలిగారు. దేశంలో మరే రాష్ట్రం నుంచి ఇంతమంది ఎంపీలు లేరు. సొంత బలంతో, సొంత వ్యూహంతో అసెంబ్లీకి, పార్లమెంటుకు అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తిరుగులేని ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. ఈ ఎన్నికలలో గెలిచినా ఓడినా నాదే బాధ్యతని ధైర్యంగా సవాలు చేయటం ఆయనకే చెల్లింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఎన్నికల ప్రచారంలో కొత్త వాగ్దానాలు ఏమీ చేయలేదు. నిజానికి 2004 ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలకు మించి పథకాలు అమలు చేసి ఉండటం వలన వైఎస్ మాటలను జనం నమ్మారు. పీఆర్పీ దాదాపు 18% ఓట్లు సంపాదించుకోవడంతో అనివార్యంగా కాంగ్రెస్ ఓట్లు తగ్గాయి. అయితే మెజారిటీ సాధించి వైఎస్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి అధికారం చేపట్టిన తరువాత కూడా వైఎస్లో 2 పార్శ్వాలు కనిపించాయి. ఈసారి మరింతగా ప్రజలకు దగ్గరయ్యే పథకాలను అమలు తీరుతెన్నులను నిశ్చితంగా పరిశీలించి దిద్దుబాటు చేయాలనే తాపత్రయం ప్రదర్శించారు. ఆయన హఠాన్ మరణానికి కారణమైన హెలికాప్టర్ యాత్ర కూడా అలాంటి కార్యక్రమాల్లో భాగమై రచ్చబండకు వెళుతుండగా జరిగింది. రాజశేఖర రెడ్డి గెలుపును త్రిశూలంతో పోల్చిన వాళ్ళున్నారు. 3 విధాలుగా ఆయన విజయం సాధించారు. ఎన్నో ఆశలతో రంగప్రవేశం చేసిన పీఆర్పీ నాయకుడు చిరంజీవి ఆశల మీద నీళ్లు చల్లి కాంగ్రెస్ గాలి ముందు తట్టుకోలేడని చాటి చెప్పడం మొదటిగా. వరుసగా రెండో విడత కూడా చంద్రబాబు గారు ఓడిపోవడం ద్వారా ఆ పార్టీని మరింత కృంగదీయటం రెండవది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ కూడా తెలంగాణ డిమాండ్ మరో 5 ఏళ్ల పాటు నెరవేర్చుకోలేని స్థితికి తీసుకురావటం. అయితే వైఎస్ చనిపోయాక పీఆర్పీ విలీనం కావటం, తెలంగాణ డిమాండ్ నెరవేరటం వేరే విషయం. అయితే వైఎస్ఆర్ ఆకస్మిక మరణం రాష్ట్ర స్థితిగతుల్ని మార్చేసింది. ఆ విషయాన్ని ఒక్కసారి తలుచుకుంటే రచ్చబండలో పాల్గొనేందుకు 2009 సెప్టెంబర్ 2న బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమయ్యింది. ప్రజల సమస్యలను వారి నుంచే స్వయంగా తెలుసుకునేందుకు బయలుదేరిన వైఎస్ను విధి వెంటాడి ఉదయం 7:20 బయలుదేరాల్సిన వైఎస్ వాతావరణం సరిగా లేక ఆగిపోయారు. మరో 1:15 హెలికాప్టర్ చిత్తూరు జిల్లాకు పయనమయ్యారు. సమయం 10:30 అవుతున్నా సీఎం ప్రయాణించే హెలికాప్టర్ వివరాలు తెలియలేదని రాజధానికి అందిన సమాచారంతో ఒక్కసారిగా అందరిలో ఉద్వేగం. హెలికాప్టర్ 9:35 సంబంధాలు తెగిపోయాయని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్పష్టం చేయడంతో ఏమైందోనని అందరిలోనూ నరాలు తెగే ఉత్కంఠ. క్షణానికి పెరిగిన ఆందోళన. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయినా లేదంటే అనుకోని ప్రమాదానికి గురైనప్పుడు అందులోని లొకేటర్, ట్రాన్స్మిటర్ తెరుచుకుని సంకేతాలు పంపుతుంది. కానీ ఇప్పటి వరకు అలాంటి సంకేతాలు లేవు కాబట్టి హెలికాప్టర్ సురక్షితంగా ఉంటుందంటగా భావిస్తున్నారు అంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి పళ్ళంరాజు చేసిన ప్రకటనతో వైఎస్ అభిమానుల్లో ఆశలకు ప్రాణం పోసినట్లయింది. నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కడో ఒక చోట హెలికాప్టర్ దిగి ఉంటుందని ఉన్నత స్థాయి అధికారులు అంచనా. హకీంపేట నుంచి వెళ్లిన 2 ఆర్మీ హెలికాప్టర్లు ప్రతికూల వాతావరణం కారణంగా తిరిగి వచ్చేశాయి. ప్రభుత్వం ఆ మధ్య కనుగొని చేసిన అగస్టా హెలికాప్టర్ నల్లమల వైపు వెళ్లిన బృందం కూడా వెనుదిరిగింది. నల్లమలలో గ్రేహౌండ్స్ సైనిక బలాలు పెద్ద ఎత్తున గాలింపులు మొదలుపెట్టాయి. చెంచు బృందాలు కూడా రంగంలోకి దిగాయి. వైఎస్ అభిమానులు, నాయకులు తండోపతండాలుగా అడవుల దారి పట్టారు. 4 హెలికాప్టర్లు, 2 ఎయిర్ క్రాఫ్టర్లు, 2 సుబోయా యుద్ధ విమానాలు వైఎస్ జాడ కోసం గాలించాయి. హైదరాబాద్లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుంచి బీన్ క్రాఫ్ట్ విమానాన్ని ఇస్రో పంపించి నల్లమల అడవి ప్రాంతాన్ని చిత్రీకరణ ఫోటోలను విశ్లేషించిన ఫలితం కనబడలేదు.
అమెరికా ఉపగ్రహం సాయాన్ని కూడా తీసుకున్నారు. సైన్యం రంగంలోకి దిగింది. వైమానిక నౌకాదళ కూడా రంగంలోకి దించింది. సుఖోయ్ యుద్ధ విమానం తీసిన ఫోటోల విశ్లేషణ, సీఎం ప్రధాన భద్రతాధికారి వెస్లీ సెల్ నుంచి చివరిసారిగా వచ్చిన ఎస్ఎంఎస్ ఆధారంగా పాములపాడు సెల్ ఫోన్ టవర్ 5 కిలోమీటర్ల పరిధిలో గాలింపు జరిగింది. ఒక చోట హెలికాప్టర్ శకలాలు మృతదేహాలు పడి ఉండటం మరుసటి రోజు ఉదయం 10:30 గుర్తించారు. వాయుసేన కమాండర్ సాగర్ భారతి ఘోర ఘటనా స్థలాన్ని తొలిసారిగా గుర్తించింది. కర్నూలుకు 70 కిలోమీటర్ల తూర్పు దిక్కున, రుద్రకోడూరుకు 16 కిలోమీటర్ల దూరంలో పావురాల గుట్టను హెలికాప్టర్ ఢీకొట్టి ఓ బండరాయి దగ్గరలో పడిపోయింది. జనహృదయ నేత పరలోకాలకు వెళ్ళిపోయాడన్న బాధతో ఎంతో మంది గుండె పగిలి మరణించారు. మరెందరో జీవితాలను అంతం చేసుకున్నారు. చావులోనూ నీ వెంటే ఉంటామంటూ వారంతా మృత్యు మార్గాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రమంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఎటు చూసినా విషాదమే అవతరించింది. ప్రజాబంధు రాజశేఖర రెడ్డి కడసారి దర్శించుకునేందుకు జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వైఎస్ఆర్ భౌతిక కాయం వద్ద రాష్ట్ర రాజధానిలో లక్షలాది మంది శ్రద్ధాంజలి ఘటించారు. యావత్ రాష్ట్రం అశ్రునివాళితో తుది వీడ్కోలు పంపింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పలువురు మంత్రులు, ఎల్కే అద్వానీ, చంద్రబాబు నాయుడు మొదలుకొని సామాన్యుడి వరకు జననేతకు నివాళులు అర్పించారు. ఈ సమాచారాన్ని యువకెరటం అనే పుస్తకం ద్వారా సేకరించడం అయింది. రచయితలు బుర్రా విజయశేఖర్, ఏఎస్ఎన్ మూర్తి గారికి మా యొక్క కృతజ్ఞతలు. వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే వారం మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తున్నాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.